జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఇతరులను బాధపెట్టి కూడా సంతోషించడం. మన తృప్తి కోసం ఇతరులను బాధలకు గురిచేస్తున్నాం. ఇష్టమైన దానిని తినడం కోసం తల్లిని పిండి విసరమని పిల్లవాడు తొందర పెడుతున్నాడు. ఆమె పడే కష్టాన్ని గుర్తిస్తున్నాడా? ఇతరుల బాధలో మనం ఎట్లా తృప్తి పడుతున్నామో జాగరూకతతో గమనించండి. మనకు సేవ చేయాలనే సద్భావమున్నా మనం ఎట్లా మాయలో పడుతున్నామో గమనించండి. ఇతరులు బాధపడుతూ ఉంటే మనం కష్టపడుతూ ఒక తృప్తిని పొందుతున్నాం. ఇతరుల సేవలో అతడు తృప్తి పడటం కంటే మన తృప్తికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇట్టి ఆత్మ తృప్తిని మనం గమనించం. ఇతరులకు సాయం చేసే అవకాశం ఒక మాటు లేదనుకోండి, అరెరే ఈరోజు ఏమీ సేవ చేయలేకపోతున్నాం ఏమిటని బాధపడతాం. ఆ సమయంలో ఎవరో వచ్చి ఏదో అడగగా డబ్బు ఇచ్చి సంతోషిస్తున్నాం. కనుక ఇట్లా తృప్తి పడటం ఇతరుల బాధపై ఆధారపడింది. ఇతరులలో బాధ ఎప్పుడూ ఉండాలని అనుకోడు సుమా. ఒకరోజు అన్నదానం చేసి తిరిగి వచ్చిన తరువాత రేపా అవకాశం ఉండదేమోనని బాధపడుతున్నాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూడడం వల్ల కూడా బాధపడుతున్నాడు. కోరిక ఎంత పనిచేస్తుందో గమనించారా? మంచి కోరికలే ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటే చెడ్డ కోరికల గురించి చెప్పేదేముంది? సామ్రాజ్య విస్తరణ కోసం ఒక హిట్లర్, ఒక ముస్సోలిని ఎన్ని ఘాతక కృత్యాలు చేశారో చరిత్ర చెబుతోంది. పాప ఫలాలను అనుభవించవలసి వస్తుందనే భీతి లేకుండా అనేక హత్యలు, దోపిడీలు, మానభంగాలు జరిగిపోతున్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.